హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఏంటి మంగళారతులు తీసుకొని వీళ్ళంతా ఎక్కడికి వెళ్తున్నారబ్బా అనుకుంటున్నారా? ఈరోజు నేను మా అమ్మ వాళ్ళ ఊర్లో ఉన్నానండి. మా అమ్మ వాళ్ళ ఊర్లో ఊరడమ్మ పండగ చేస్తున్నారు. ఊరడమ్మ పండగ చేసేదానికి ఒకరోజు ముందు ఈ విధంగా చేస్తామండి. అన్నయ్యలు, నాన్నలు, మన ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే మగవాళ్ళు, వాళ్ళంతా మన ఇంట్లో ఉండే పాత వస్తువులు ఏదైనా చాట చీపురు, ఇంట్లో ఉండే అక్కడక్కడ బూజు ఏదైనా ఉంటే తీసుకుని ఊరు బయటకి జ్యేష్ఠలక్ష్మిని అయితే సాగనంపాలన్నమాట. వాళ్ళు అర్ధరాత్రి లేచి జ్యేష్ఠలక్ష్మిని ఊరు బయటకు సాగనంపిన తర్వాత ఉదయాన్నే లేచి మనము ఇంటిని శుభ్రం చేసుకొని ఇంట్లో దీపం ఇంట్లో కూరళ్ళు పూజించుకొని ఒక పీటపై ఒక ఇస్తరాకు వేసి దాంట్లో 5 కుడుకల బియ్యం పోసి మంగళారతులు తీసుకొని ఊరి బయట ఉన్న మన అన్నయ్యలు, నాన్నలు, తమ్ముళ్ళు ఉంటారు కదా, వాళ్ళని తీసుకురావడానికి అయితే మేమందరం బయలుదేరి వెళ్తున్నాం అన్నమాట. వాళ్ళు అర్ధరాత్రి వెళ్ళి పాత బట్టలు, చాట చీపురు చెత్త అంతా పడేసి వాళ్ళు అక్కడ స్నానాలు చేసుకొని వాళ్ళు వేసుకొని వెళ్ళిన బట్టలు కూడా అక్కడే వదిలేసి కొత్త బట్టలు వేసుకొని ఈ విధంగానైతే కూర్చుంటారండి. మనం ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళకి బొట్టు పెట్టి స్వీట్ తినిపించి కంకణం కట్టి వాళ్ళని సాధారణంగా మనం ఇంటికి తీసుకువెళ్ళాలన్నమాట. అంటే జ్యేష్ఠలక్ష్మిని సాగదొలి మహాలక్ష్మిని ఇంటికి తీసుకువెళ్తున్నట్టుగా ఇంటి ఆడబిడ్డలు వచ్చి ఈ విధంగానైతే చేయాలి. పండుగ 5 సంవత్సరాలకి ఒకసారి చేస్తారు. కంపల్సరీ ఊళ్ళకి ఆడబిడ్డలు అయితే వచ్చి ఈ విధంగా అన్నయ్యలకి, తమ్ముళ్ళకి, లేదంటే నాన్నలకి ఖచ్చితంగా మంగళారతులు ఇచ్చి వాళ్ళ ఇంటికి తీసుకెళ్లాల్సి ఉంటుంది. అంటే ఇంట్లో ఉన్న దరిద్రాన్ని, ఊర్లో ఉన్న దరిద్రాన్ని అంతా ఊరి బయటకి సాగదోలాలన్నమాట. ఇంతకాలం మా అన్నయ్య ఊర్లో లేరు, దుబాయ్లో ఉన్నారు. ఈ మధ్యనే వచ్చారనమాట. చక్కగా ఈ పండగకైతే అందుకున్నారు. నా చిన్న కోడలు కూడా వాళ్ళ నాన్నకి బొట్టు పెడుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఊర్లో ఉన్న ప్రతి ఇంటి నుండి ఇలా వస్తారన్నమాట. ఇక్కడ కులాలు, గోత్రాలు అలాంటి సంబంధం ఏమీ లేదు. ఊర్లో ఎంతమంది ఉంటే అంతమంది అయితే ఈ విధంగానే చేస్తుంటారు. ఇన్ని రోజుల నుంచి నాన్న లేడు కదా, నా చిన్న కోడలు కాస్త గారాబం చేసి వాళ్ళ నాన్నని ఎత్తుకో అంటుంది. కానీ నేను నడుస్తూనే బాగుంటుందని చెప్పి దిగి నడిపిస్తున్నాను. ఇలా బొట్టు పెట్టి మళ్ళీ ఇంటికి తీసుకుని వెళ్తున్నాం అన్నమాట. కొన్ని ఊర్లలోనే ఇలాంటి ఆచారాలు ఉన్నాయండి. ఇలాంటి ఆచారాలని ఇంకా కొనసాగిస్తున్నందుకు ఇంకా ఈ ఊరు వాళ్ళందరూ చాలా గ్రేట్ అని చెప్పొచ్చు. ఇంట్లో నుండి వాళ్ళు పాత వస్తువులు తీసుకుని వెళ్ళినప్పుడు ఇంట్లో వాళ్ళు ఎవరు వాళ్ళని చూడకూడదు, పలకరించకూడదు. ఎవరికి తెలియకుండా వాళ్ళైతే వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. మీరు ఎప్పుడైనా ఇలాంటి పండగలు చేసినా చూసినా నాతో షేర్ చేసుకొని ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. ఇక మేము ఇంటికి వచ్చేసరికి మా వదిన కొబ్బరికాయ రాగి చెంబులో నీళ్లు పెట్టుకొని రెడీగా ఉందన్నమాట. ఇలాగే ప్రతి ఇంటి ముందు కూడా ఇలాగే చేశారనమాట. కొబ్బరికాయ కొట్టి ఇంట్లోకి వెల్కమ్ చెప్పడం అంటే మహాలక్ష్మికి స్వాగతం పలికినట్టు అనమాట. ఇదేనండి ఈ ఊరు ఆచారము. ఊరడమ్మ పండగకి ఒకరోజు ముందు చేయడము, కుడికాలు పెట్టి ఇంట్లోకి వెళ్తున్నాము. ఈ వీడియో కనుక